3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో 3:21 కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు. మనం ఏదైనా అతిశయపడ్డామంటే నా ప్రభు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని పదం మన నోటి నుంచి వస్తుందా? బాధలు వచ్చినాయి, యోబు గారికి బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కుమారులను కుమార్తెలను అంత సమస్తాన్ని కోల్పోయాడు. ఎవరిలో ఆనందించాడు? ఎవరిని మహింపరుస్తున్నాడు? ప్రభువుని మహింపరుస్తున్నాడు. భార్య, కట్టుకున్న భార్య కూడా నీ బతుకు ఎందుకు చావరాదు? సహోదరు ఫ్రెండ్స్ కూడా అన్నారు వచ్చి, ఎందుకురా వాసన వస్తుంది, ముక్కు మూసుకోవాలి, కుక్కలతో సహవాసం చేస్తున్నావు ఏమిట్రా అన్నారు. ప్రభు యందు ఆనందం, అది కావాలి ఆయనకు ఆనందం. అది యోబు గారు ఏం చేస్తున్నాడు? ఆయనను మహింపరుస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? పిచ్చిదాన, మూర్ఖురాల, ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకొని పోయాడు, దేవునికి స్తోత్రము మహిమ గణిత కలుగునుగాక అంటాడు. అది కావాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. అతిశయించుట ఎవరిని బట్టి అతిశయించవలనంటే సమస్తమును ఆయన ఇచ్చినవే, మీవే, సమస్తమును ఆయన ఇచ్చినవే. ఆమె బహుమానంగా మనకిచ్చాడు కాబట్టి మనమందరము కూడా మనుషులను బట్టి అతిశయపడకూడదు, ప్రభువును బట్టి. ఇవి నాకు ఇచ్చాడు. యోబు గారు అదే అన్నాడు, అదే నేర్చుకోవాలి. నాకు ఇచ్చాడు, తీసుకున్నాడు, మరలా చివరికి ఇచ్చాడా లేదా? అందరికీ తెలిసిన స్టోరీయే. యోబు గారికి ఏమి కోల్పోయాడో అంతకన్నా ఎక్కువగా మరలా దేవుడు ఇచ్చాడని చివరిగా యోబు గ్రంథంలో ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్టయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధానం గురించి నేర్చుకుంటున్నాం. ఆయన సన్నిధానంలో నిత్య సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలు ఉన్నవని ఎరిగి మన కోసము తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు వారి నిమిత్తమే మనం జీవించాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న నా మీద నాకు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అధికారం ఎవరికైనా ఉందంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన క్రీస్తు ప్రభు శిరస్సు, ఆయనకే అధికారం ఉంది. ఆయనకు తల వంచాలే తప్ప నా ఇష్టం